యాక్స్ టు గ్రైండ్. యాక్స్ టు గ్రైండ్ ఇది ఒక ఇడియం. దీని అర్థం తెలుగులో ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయడం. అంటే మనసులో ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో అది బయటికి చెప్పకుండా బయటికి వేరేది ఆ స్వార్థం కనపడకుండా వేరే విషయాన్ని చేయడాన్ని యాక్స్ టు గ్రైండ్ అంటాం అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. మొదటిది, వై ఈజ్ రాణి బీయింగ్ సో హెల్ప్ఫుల్ ఆల్ ఆఫ్ ఏ సడన్? ఐ థింక్ షీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్. రాణి అనే అమ్మాయి తన జీవితంలో ఎవరికి హెల్ప్ చేయాలి ఇప్పటివరకు, కానీ ఇప్పుడు చూస్తే సడన్గా ఏమైనా హెల్ప్ చేస్తుంది, నాకు డౌట్ వస్తుంది. షీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్. ఆమె మనసులో ఏదో స్వార్థం ఉంది, లేకపోతే ఇట్లెట్లా చేస్తుంది అనే ఒక డౌట్ అనమాట. సెకండ్ వన్, రాకేష్ వాంట్స్ టు టాక్ టు యూ. ఐఎమ్ షూర్ హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్. రాకేష్ నీతో మాట్లాడాలనుకుంటుండు, నాకు తెలిసి అతని మనసులో వేరే ఉంటుంది, నీతో వేరే మాట్లాడతాడు, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండడం బెటర్. హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్. ఏదో రీజన్ ఉంటుంది మనసులో, కానీ అది బయటికి చెప్పడు అని ముందే వార్నింగ్ ఇస్తున్నాం రాకేష్. థర్డ్ వన్, హీ షుడ్ నాట్ బికమ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ యాజ్ హీ హ్యాస్ టూ మెనీ యాక్సెస్ ఆఫ్ హిజ్ ఓన్ టు గ్రైండ్. అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అతని విషయాలన్నీ నాకు తెలుసు, అతను ఎంత సెల్ఫిషో తెలుసు, ఎలాంటి వ్యక్తో తెలుసు, కానీ బయటికి ఏం కనపడినాడు. అతను కనుక చైర్మన్ అయితే కంపెనీ నమ్ముకోవడమే. అందువల్లనే హీ హ్యాస్ టూ మెనీ యాక్సెస్ ఆఫ్ హిజ్ ఓన్ టు గ్రైండ్. అతని స్వార్థపూరితమైన ఆలోచనలు తనకు చాలా ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. ఫోర్త్ వన్, ఐ హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్ ఆర్ నో లెగ్ టు పుల్. నేను ఎవరిని మోసం చేయడానికి లేదు, ఎలాంటి చెడు ఆలోచనలు లేవు, ఎవరిని పడగొట్టడానికి కూడా లేదు. అందువల్లనే ఐ హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్. ఫిఫ్త్ వన్, ఐ థింక్ ద బాస్ హ్యాస్ అ బిట్ ఆఫ్ అన్ యాక్స్ టు గ్రైండ్ విత్ యూ ఓవర్ ద వే ద అకౌంట్ వాజ్ హ్యాండిల్. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మన బాసు నీ విషయంలో హ్యాండిల్ చేసిన విషయంలో ఆయన ఫెయిర్గా లేడు. ఆయన మనసులో ఏదో ఉంది, బయటికి మాత్రం వేరే రకంగా చేసిండు. ఎందుకంటే ఆయన నీతో ఈ విషయాన్ని హ్యాండిల్ చేసిన విషయాన్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది అని మనము అంటున్నాం అనమాట. సో ఇందులో యాక్స్ అంటే గొడ్డలి అని అంటాం అనమాట తెలుగులో. గ్రైండ్ అంటే రుబ్బడము, షార్పెన్ చేయడం, గ్రైండింగ్ చేస్తామంటాం కదా, షార్పెన్ చేయడం అంటే సానబట్టడం అనమాట. ఇక ఇది 1810వ సంవత్సరంలో చార్లెస్ మైనర్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత రాసిన ఒక స్టోరీ నుంచి తీసుకున్నదనమాట. ఈ స్టోరీలో ఏంటంటే ఒక అబ్బాయి ఈ గ్రైండ్ స్టోన్ అంటే ఎక్కడైతే సానపడతారో కొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు సానపడతారో ఆ మిల్లు దగ్గర కూర్చొని ఉంటాడు అనమాట. ఇక ఒక వ్యక్తి తన దగ్గర గొడ్డలు ఉంటుంది, అది మొత్తం బ్లంట్గా ఉంటుంది అనమాట, అంటే ముద్దుబారి ఉంటుంది, దాన్ని షార్పెన్ చేయించాలి అంటే సాన పట్టించుకోవాలి. సో అతను వచ్చి ఆ పిల్లగానికి ఏదో మాటలలో పెట్టి ఆ గొడ్డల్ని సాన పట్టించుకొని పోవడం అనమాట. అంటే ఆ వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది అబ్బాయి అని అంటాడు అనమాట. ఇదా అంకుల్, ఇది ఇవ్వండి గొడ్డలి అనే అబ్బాయి తీసుకొని ఇగో ఇలా అని సానబట్టి చూపిస్తాడు గొడ్డల్ని. ఓహో అవునా, భలే పని చేసిందే అని ఆ కొత్త వ్యక్తి తన గొడ్డల్ని తను తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట, నవ్వుకుంటా, ఎంత తెలివి తక్కువడు వీడు అని. అంటే ఈ స్టోరీలో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అని అడగడం బయటికి అడిగాడు, కానీ లోన తన గొడ్డలిని సాన పెట్టించుకోవాలి అని ఉన్నదనమాట. లోన ఈ సెల్ఫిష్ రీజన్ అనేది ఉందన్నమాట. అందువల్ల ఇలానైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే దే ఆర్ యాడింగ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అని అంటాం అన్నమాట. సో ఫైనల్గా యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటి? లోన మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేసినట్టయితే, మనసులో స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకొని బయటకు మాత్రం వేరే చేసినట్టయితే దాన్ని మనం యాక్స్ టు గ్రైండ్ అని అంటాం అన్నమాట.